తారకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. యూనివర్సిటీలు ఉన్నత విద్యా కేంద్రాలు అద్భుతమైనటువంటి విద్యను ఇచ్చి ఉత్తమమైనటువంటి విద్యార్థుల్ని తయారు చేయాల్సినటువంటి కేంద్రాలు. దురదృష్టవశాత్తు భారతదేశంలో కొన్ని యూనివర్సిటీలు ఉగ్రవాద కార్యకలాపాలకి, అసాంఘిక కార్యకలాపాలకి కేంద్రాలుగా మారుతున్నాయి. ఢిల్లీ నడిబొడ్డున ఉన్నటువంటి జేఎన్యూలో చాలా కాలం వరకు జిన్నావాలి, ఆజాదీ కావాలి, జిన్నా తీసుకొచ్చినటువంటి స్వాతంత్రం అంటే మరో పాకిస్తాన్ కావాలన్నటువంటి నినాదము ఇవ్వడం జరిగింది. ఆ నినాదం ఇచ్చిన వాళ్ళందరూ కూడాను ఈరోజు ఒక రాజకీయ పార్టీకి స్పీచ్ రైటర్లుగాను, ఆ పార్టీ నాయకులుగాను, ఎంపీ క్యాండిడేట్లుగాను చలామణి అవుతున్నారు. ఢిల్లీకి దగ్గరగా ఉన్నటువంటి అల్ఫలాలో ఏం జరిగిందో మనం చూసాం. అల్ఫలా యూనివర్సిటీలో వైద్యం గురించి పాఠాలు చెప్పేటటువంటి డాక్టర్లు శ్రీనగర్ నుంచి మొదలుపెట్టి ఢిల్లీ దాకా, ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ దాకా, ఇటు హర్యానాలోని నూహ్ దాకా ఒక పెద్ద నెట్వర్క్ని క్రియేట్ చేసి ఆ నెట్వర్క్ ద్వారా దేశమంతా కూడా విధ్వంసం సృష్టించే కుట్ర పన్నారు. ఆ యూనివర్సిటీ యాజమాన్యం కూడా ఇందుకు సహకరించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ కేసు నడుస్తుంది. అందులో ఒక డాక్టర్ గారు అయితే స్వయంగా బాంబులు అమర్చుకున్నటువంటి కారుతో వెళ్ళి తనను తాను పేల్చుకున్నాడా, లేకపోతే విధ్వంసం సృష్టించే ప్రయత్నంలో యాక్సిడెంటల్గా పేలిందా, ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ కాలేదు. ఇప్పుడు తాజాగా మరొక యూనివర్సిటీ కూడా వివాదంలో చిక్కుకుంది. ఆ యూనివర్సిటీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఇటీవల 2 రోజుల క్రితము ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి సర్ జియావుద్దీన్ హాల్, అదేవిధంగా హాస్టల్ రూమ్లోకి హఠాత్తుగా పోలీసులు ప్రవేశించారు. పోలీసులు ప్రవేశించడంతో పాటు పోలీసులతో పాటు యూనివర్సిటీకి సంబంధించిన సెక్యూరిటీ స్టాఫ్ కూడా వెంట ఉండి వాళ్ళందరూ కూడాను మొత్తం ఏరియాస్ని ఘెరావ్ చేసి మొత్తం అంతా కూడాను సోదా చేస్తే అందులో ఒక హాస్టల్ రూమ్లో ఉన్నటువంటి వస్తువులు చూసి పోలీసులు విస్తుపోయారు. కళ్ళు పెద్దవైపోయినాయి. ఎందుకంటే అక్కడ బుల్లెట్లు కనిపించాయి, కార్ట్రిడ్జెస్ కనిపించినాయి, ఫేక్ కరెన్సీ దొరికింది, ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్లు దొరికాయి, అనేక ఎలక్ట్రానిక్ డివైజెస్ దొరికాయి. ఆ దొరికిన వస్తువుల జాబితా తయారు చేస్తే ఒక .32 బోర్ పిస్టల్కి సంబంధించినటువంటి లైవ్ గుళ్ళు దొరికినాయి. అంటే వాడడానికి వీలుగా రెడీగా ఉన్నటువంటి బుల్లెట్స్ దొరికినాయి. అదేవిధంగా 4 బోర్ వెపన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన 4 కార్ట్రిడ్జెస్ దొరికినాయి. ఒకటి వాడేసినటువంటి ఎంటీ మ్యాగజైన్ దొరికింది. మ్యాగజైన్ తుపాకీలో పెట్టేది, పుస్తకాలు చదివేది కాదు. వీటితో పాటు ఫేక్ కరెన్సీ దొరికింది. ఫేక్ కరెన్సీతో పాటు ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, ఆధార్, మిగతా అనేక పత్రాలు, పాస్ అయినట్టుగా, పలానా కోర్స్ చేస్తున్నట్టుగా సర్టిఫికెట్లు, ఇవన్నీ కనిపించాయి. ఎలక్ట్రానిక్ డివైజెస్ 8 మొబైల్స్ ఉన్నాయి. హాస్టల్ రూములో ఉన్నది ఒక వ్యక్తి, దొరికింది 8 మొబైల్స్. ఆ మొబైల్స్ ఎక్కడివి, సిమ్స్ ఎవరి పేరు మీద నమోదైనాయి, అందులో ఉన్నటువంటి డేటా ఏమిటి, ఇవన్నీ ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం ఆ రూమ్ అంతా సోదా చేసిన తర్వాత ఈ వస్తువులు, ఫేక్ కరెన్సీ కూడా దొరికింది. ఇదంతా చూస్తే ఆ రూములో ఉండే కుర్రవాడు మాత్రం తప్పించుకోగలిగాడు. ఆ రూమ్ ఎవరుంటున్నారు ఆ రూమ్లో అన్నది చూస్తే యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులకు ఆ రూములో ఉండవలసిన పిల్లవాళ్ళు ఉండటం లేదు, విద్యార్థులు ఉండటం లేదు, వేరే వ్యక్తి ఉన్నాడన్నది తెలియదు. షెబాజ్ అనేటటువంటి వేరే వ్యక్తి ఆ రూమ్లో ఉన్నాడు. అతను మిగతా వాళ్ళని భయపెట్టి బెదిరించి పంపేసి ఉన్నాడా, లేకపోతే మిగతా వాళ్ళ సహకారంతో ఉన్నాడా, ఇంత మటుకు తెలియలేదు. ఈ షెబాజ్ అనే అతను ఇల్లీగల్గా ఉన్నాడు. అతను ఉన్నట్టుగా రికార్డుల్లో లేదు. ఫేక్ పత్రాల ఆధారంగా అతను యూనివర్సిటీలో కోర్స్ చేస్తున్నట్టుగా చూపించి డే స్కాలర్ అయినప్పటికీ యూనివర్సిటీ హాస్టల్లో రూమ్ని తీసుకున్నాడు. దీని గురించి యూనివర్సిటీకి తెలియలేదు. అసలు ఇన్మేట్స్ ఎక్కడున్నారు, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, దాంతో పోలీసులు, యూనివర్సిటీ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, రిజిస్ట్రార్ వీళ్ళందరూ రంగంలోకి దిగి అసలు ఆ రూమ్ ఎవరి పేరిట అలర్ట్ అయిందో ఆ వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్నిస్తుంటే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఈ షెబాజ్ అనే కుర్రవాడు పగలంతా తన గదికి పరిమితం అయ్యేవాడు, రాత్రి మాత్రమే బయటకు వెళ్ళేవాడు.
పగలంతా రూమ్లో ఉంటూ రాత్రి మాత్రమే బయటకు వెళ్ళి రాత్రి అటు ఇటు తిరిగేసేసి తెల్లవారుజాముకి తిరిగి వచ్చేస్తున్నాడు. కాబట్టి మొత్తం అంతా కూడా చాలా అనుమానాస్పదమైనటువంటి వ్యవహార శైలి ఉంది. ఇటీవల అలీగఢ్ యూనివర్సిటీకి చాలా దగ్గరలో ఉన్నటువంటి సివిల్ లైన్స్లో ఒక కాల్పుల సంఘటన జరిగింది. ఆ కాల్పుల సంఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసి, అనుమానం మీద అరెస్ట్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర నుంచి షెబాజ్ పేరు వచ్చింది. ఇప్పుడు షెబాజ్ కోసం వెతుకుతూ ఉంటే అలీగఢ్ యూనివర్సిటీ దాకా వచ్చింది. సుప్రతిష్ఠితమైనటువంటి 100 సంవత్సరాల చరిత్ర దాటినటువంటి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో 100 సంవత్సరాలు పూర్తి కాలేదు, 100 సంవత్సరాలకు దగ్గరగా వస్తోంది. అలాంటి యూనివర్సిటీలో ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడం అనేది ఆందోళన కలిగించే విషయం. నిజానికి అలీగఢ్ యూనివర్సిటీ దేశ విభజనకి కారకులైనటువంటి అనేక మంది నాయకుల్ని తయారిచ్చింది. సర్ జఫరుల్లా ఖాన్ ఇటువంటి అనేక మంది తయారయ్యారు. జిన్నా కూడా అక్కడ చదువుకున్నట్టుగా అక్కడ జిన్నా ఫోటో ఈ రోజుకి సగర్వంగా పెట్టుకునేటువంటి ఏకైక యూనివర్సిటీ దేశంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. కశ్మీర్లో సమస్యలన్నింటికీ మూల కారణమైనటువంటి షేక్ అబ్దుల్లా చదువుకున్నది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చదివేటటువంటి హిందూ విద్యార్థులు చాలా కష్టాల మీద చదువుకుంటారు, చాలా ఇబ్బందుల మధ్య ఉంటారు. ఇటీవల ఒక యువతి బయటకు వచ్చి తాను హిందూ అయిన కారణంగా తన పట్ల వివక్ష చూపిస్తున్నారని చెప్పి కేసు కూడా పెట్టిన సంఘటన మనకి గుర్తుండే ఉంటుంది. అలాంటి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి వాస్తవానికి భూమినిచ్చింది ఒక హిందూ. రాజా మహేంద్ర ప్రతాప్ అనేటటువంటి ఒక జమీందారు తన భూముల్ని ఇచ్చాడు. తమాషా ఏంటంటే దేశాన్ని విడగొట్టిన జిన్నా ఫోటో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఉంటుంది, కానీ రాజా మహేంద్ర ప్రతాప్ విగ్రహాన్ని పెట్టడానికి మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సాధ్యం కాలేదు. రాజా మహేంద్ర ప్రతాప్ గురించి చాలామందికి తెలియదు. ఆయన ఆఫ్ఘనిస్తాన్లో స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని, ఒక గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ని ఏర్పాటు చేశారు. బర్కతుల్లా ఖాన్ అనేటటువంటి అతన్ని దేశాధ్యక్షుడిగాను, రాజా మహేంద్ర ప్రతాప్ అనే వ్యక్తి ప్రధానమంత్రిగాను ఆ ప్రభుత్వానికి ఉన్నారు. తర్వాత దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా దాని అవసరం లేకపోయింది. అలాంటి రాజా మహేంద్ర ప్రతాప్ ఫోటో కూడా లేదు. ఇప్పుడు ఆ యూనివర్సిటీలో ఈ జియావుద్దీన్ హాల్లో ఈ షెబాజ్ అనేటటువంటి వ్యక్తి బయటపడుతుంది. ఇప్పుడు ప్రతి గదిని తనిఖీ చేస్తున్నారు, ఏమేమి బయటపడతాయన్నటువంటి ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. ఎందుకంటే అల్ఫలా ఉదాహరణ మన కళ్ళ ముందే ఉంది. తెల్లకోటు వేసుకున్నటువంటి డాక్టర్లు చేసిన నల్ల పనులు ఇప్పుడు ఎవరిని నమ్మే స్థితిలో లేకుండా చేసేసాయి. కాబట్టి అలీగఢ్లో ఇప్పుడు యూనివర్సిటీలో చాలా లోతైనటువంటి దర్యాప్తు జరుగుతోంది. ఇటువంటి అసాంఘిక శక్తులు ఎవరు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళ పని పట్టాలన్నటువంటి నిశ్చయాన్ని, దృఢ సంకల్పాన్ని యోగి ప్రభుత్వం చూపిస్తోంది. ఒకవేళ ఇది ఎన్ఐఏకి కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి అలీగఢ్లో ఉన్నటువంటి మిత్రులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.